గైస్, థియేటర్లు బంద్ కాబోతున్నాయి జూన్ 1కి. ఎందుకో తెలుసుకోవాలంటే కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. మీ అందరికీ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా థియేటర్లు ఎందుకు బంద్ కానికే కారణం ఏందో. థియేటర్లు ఎందుకు బంద్ కారణం అంటే ప్రధానంగా సినిమాలు ఆడడం వల్ల, అసలు సినిమాలు చూడడానికి ఆడియన్స్ రావడం వల్ల. అంటే సినిమా థియేటర్లో ఒక బెస్ట్ సినిమా ఉంటే ఆడియన్స్ వస్తారని చెప్పుకోవచ్చు. ఒక సినిమా ఇవ్వకుండా ఆడియన్స్ పైన నెట్టితే ఇది న్యాయం కాదు. ఒక బెస్ట్ సినిమా థియేటర్లో లేక థియేటర్ నడవలేకపోతుంది. అయితే థియేటర్ ఓనర్స్ ఏమంటున్నారంటే ప్రొడ్యూసర్తోని మేము థియేటర్లో నడపడం చాలా కష్టంగా ఉంది. అయితే మీరు ఏ సినిమా అయితే ఉందో ఆ సినిమా ప్రొడ్యూసర్తోని సినిమా షేరింగ్ చేసుకుందాం, అంటే సినిమా బడ్జెట్ని షేరింగ్ చేసుకుందాం, థియేటర్ నడిపే అంత మాకు ఇస్తే మేము థియేటర్ నడుపుకుంటాం, మిగతాతో మీరు తీసుకోండి అంటున్నారు. అయితే స్టాఫ్కి ఇవన్నిటికీ ఇవ్వాల్సింది ఉంటుంది కాబట్టి థియేటర్ యజమాని వాళ్ళు అనడం కరెక్టే. కానీ ఫిలిం ప్రొడ్యూసర్స్కి నేను ఒకటి చెప్పాలనుకున్నాను, న్యాయంగా ఒక బెస్ట్ సినిమా వస్తే మాత్రం థియేటర్కి అందరూ ఆడియన్స్ వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మే మంత్లో 2-3 సినిమాలు రిలీజ్ కావడం ఏంది భయ్య ఇంత ఆశ్చర్యం. ఈ సమ్మర్ హాలిడేలో ఒక బెస్ట్ సినిమా చూడలేకపోయామని ఫ్యాన్స్కి అందరికీ డిసప్పాయింట్ ఉన్నారు. అయితే ఇన్ని వాయిదాలు ఎందుకు సినిమాకి? అసలు ఎందుకు ఈ సినిమా తీయడం అవసరమా? మళ్ళీ ఇంత వాయిదాలు పెట్టుకొని ఏదో పెద్ద పేరుంది, పెద్ద పెద్ద హీరోలు సినిమా తీస్తారు, ఎప్పుడు తీసుకొస్తారు? ఈ ఆడియన్స్ చూడనప్పుడు చూస్తే కదా సినిమాకి బడ్జెట్ పెడతారు, ఇన్ని కోట్ల రూపాయలు పెడతారు, అది సినిమా ఆడాలంటే ఆడియన్స్ చూడాలి కదా. ఎందుకు చూడలేకపోతున్నారంటే ఏం చెప్పాలి? మీరు సినిమా థియేటర్లో సినిమా వేస్తే సినిమా చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో జరుగుతున్న థియేటర్లు బంద్ కానికే కారణం వచ్చేసి హైదరాబాద్లో థియేటర్లకి నడపడానికి ఒక బడ్జెట్ లేదు. ఎందుకంటే ఆడియన్స్ పబ్లిక్ వెళ్ళట్లేదు థియేటర్కి. ఎందుకంటే 10 మకాల ఐపీఎల్ సీజన్ గిట్ట స్టార్ట్ అయింది కాబట్టి అదొక కారణం అనుకోవచ్చు, పాలిటిక్స్ అనే ఒక కారణం అనుకోవచ్చు. అదేవిధంగా సినిమా థియేటర్లో బెస్ట్ సినిమా లేదని అనుకోవడం గిట్ట కారణం అని చెప్పుకోవచ్చు. అయితే సినిమా థియేటర్ యజమానులు ఏమంటున్నారంటే మాకు థియేటర్లు నడపడానికి డబ్బులు లేవు, ఒక సినిమా వేసినప్పుడు సినిమా ప్రొడ్యూసర్స్తోని మనం షేరింగ్ చేసుకుందాం డబ్బులు అంటున్నారు. కానీ సినిమా ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవట్లేదు ఆ మాట. కానీ ఇది తెలంగాణ ఛాంబర్, ఏపీ ఛాంబర్ మధ్యలో ఒక యుద్ధం నడుస్తుందని చెప్పుకోవచ్చు. అది క్లారిటీ మనకి తెలియదు, కానీ అది క్లారిటీ తెలుసుకొని మీకు వీడియో తీసుకొస్తాను. కానీ ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే సినిమా థియేటర్లో ఒక పెద్ద సినిమా రాలేక వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ థియేటర్లకి ఇలాంటి గతి పట్టడానికి కారణం సినిమా వాయిదాలు పడడమే అని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా దీనిపైన మరొక క్లారిటీ వీడియో తీసుకొస్తాను. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి.